మహిమ కలుగునుగాక. 21వ మొదటి సమూయేలు రాసిన గ్రంథములో నుంచి మనం కొన్ని విషయాలు చదువుకున్నాం. 10 నుండి 15 వచనాలు. మొదటగా నేను ఈ సందర్భాన్ని మీకు వివరిస్తాను. వివరించిన తర్వాత మనం 56వ కీర్తనకి వెళ్దాం. దయచేసి అందరం కూడా మనము వాక్యాన్ని చదివాం కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి. ఇక్కడ దావీదు అనే వ్యక్తి సౌలు వల్ల భయపడ్డాడు. మళ్ళా ఈ మాటను అర్థం చేసుకోండి. దావీదు అనే వ్యక్తి సౌలు వల్ల భయపడ్డాడు. భయపడి ఆయన ఏం చేశాడంటే, సౌలుకైనా ఎవరికైనా ఇశ్రాయేలు దేశానికి శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల కాడికి వెళ్ళాలనుకున్నాడు. అది ఆయన సొంత నిర్ణయమే, తను ఆలోచించే వెళ్ళాడు. మనం అక్కడ చక్కగా చదువుకుంటే అర్థమవుతుంది. మనం చూసాం కాబట్టి నేను మళ్ళీ మీకు దాన్ని తెలియపరచట్లేదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే కావాలని వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, సౌలు దావీదును తరుముతున్నాడు కాబట్టి, దావీదు సౌలుకు శత్రువు కాబట్టి, మరి ఈ సమయంలో ఒకవేళ దావీదును వారు స్వీకరించి దావీదుతో స్నేహభావాన్ని కలిగి దావీదుకు సపోర్టుగా ఉంటారని అనుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత ఆకీషు అనేటువంటి రాజు యొక్క సేవకులు దావీదును పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పడం స్టార్ట్ చేశారంటే, దావీదును చూడగానే ఈయన ఇశ్రాయేలు రాజు కదా, ఈయన ఫలానా టైంలో మన గాతువు అనేటువంటి గొలియాతును చంపినవాడు కదా, చంపినప్పుడు ప్రజలందరూ కూడా నాట్యమాడుతూ పాటలు పాడుతూ సౌలుకు 1000 కొలది, ఈయనకు 10,000 కొలది, ఇట్లాగా వాళ్ళు పాటలు పాడి గణపరిచినటువంటి పర్సన్ ఇతనే కదా అని వారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంకొకటి జరిగినప్పుడు దావీదు ఈ మాటలు తన మనసులో దాచుకున్నాడు. మనం చదువుకుంది అదే. ఈ మాటలు తన మనసులో ఉంచుకొని అనుకున్నాడు, ఇక్కడికి వచ్చాను కానీ ఏదో వేరే విధానంలోకి వెళ్ళబోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉండాలనుకున్నాడు. అప్పుడే అతడు ఒక వెర్రి వాని వలె, పిచ్చి వాని వలె ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆ ఆకీషు రాజు యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు జొల్లు కార్చుకోవడం ప్రారంభించాడు. అతని గడ్డం మీదుగా జొల్లు కారుతూ ఉంది. పిచ్చి గీతలు గీస్తున్నాడు గోడ మీద. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఆకీషు రాజు తనని చూసి ఏమన్నాడంటే, ఇలాంటి పిచ్చివాడిని నా మందిరంలోకి ఎందుకు తీసుకొని వచ్చారు, ఇలాంటి పిచ్చివాడిని బయటకు తీసుకొని పంపించేయండి అన్నాడు. ఇదే ఇక్కడ జరిగినటువంటి సందర్భం. ఇది జరిగిన తర్వాత దావీదు బయటపడ్డ తర్వాత వెంటనే రచించినటువంటి కీర్తన 56వ కీర్తన. ఇప్పుడు ఆ కీర్తనలోకి వెళ్దాం. ఇప్పుడు మనకు ఆ వాక్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. 56వ కీర్తనను మనము చదువుకుందామండి. 56వ కీర్తనలో దావీదు గారు చాలా చక్కటి మంచి మాటలను ఆయన రచించినట్టుగా మనం గమనిస్తాం. ఈ కీర్తనలో కొన్ని మాటలు పదే పదే రిపీట్ అవుతూ వచ్చినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. మొదటి వచనము 2వ లైన్ మనం చూద్దాం ఒకసారి. చాలండి. ఇప్పుడు దావీదు గారు ఈ యొక్క 56వ కీర్తనలో తన పొజిషన్ చెప్తాడు, మనకు తన పరిస్థితి చెప్తాడు. తన పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఒకసారి మన పరిస్థితి మనం అర్థం చేసుకొని అప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దినమెల్లా అంటున్నాడు. దినమెల్లా అనగా అర్థం ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి రోజు అని చెప్పచ్చు. దినమెల్లనే పాడిన ఈ పాట మనం పాడేటప్పుడు ఏముంటుంది, దినమెల్ల అంటే ప్రతిరోజు నేను పాడుతున్నాను ప్రవ్వా. దినమెల్లా మంచి విషయమే. అలా కిందకు వద్దాం. 2వ వచనము 2వ లైన్ చదువుదాం. దినమెల్లా, చాలండి. దినమెల్లా దినమెల్లా. 5వ వచనం మొదటి లైన్ చదువుదాం. చాలు. ఈ కీర్తనలో పదే పదే
ఒక మాటను ఆయన రిపీట్ చేయడం ప్రారంభించాడు. దినమెల్లా, దినమెల్లా, ప్రతిరోజు, ప్రతిరోజు. మంచిది. ప్రతిరోజు ఏం జరుగుతుంది దావీదు జీవితంలో? ఇది మనం తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు 56వ కీర్తన ఒక్కరోజుకు సంబంధించిన విషయం కానే కాదు. ఈ 56వ కీర్తన తన వ్యక్తిగత జీవితము, తన అనుభవాల్లో నుంచి ప్రతిరోజు జరిగే విషయం నుంచి రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు దినమెల్లా, దినమెల్లా, దినమెల్లా. ప్రతిరోజు, ప్రతిరోజు, ప్రతిరోజు ఎలా ఉంది? మన రోజులు ఎలా ఉన్నాయండి? మన రోజులు ఎలా ఉన్నాయంటే ఒకరోజు బాగుండొచ్చు, ఒకరోజు బాగుండకపోవచ్చు. ఒకరోజు బాగా కష్టంగా ఉండొచ్చు, ఇంకో రోజు సంతోషంగా ఉండొచ్చు. ఒకరోజు మన ఫ్యామిలీతో కూర్చొని మనం ఆనందంగా నవ్వచ్చు, సంతోషంగా మనం కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరోజు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ మన జీవితాల్లోకి ఆ హెచ్చు తగ్గులుగా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అందరి జీవితాల్లో ఇది సర్వసాధారణం. కానీ దావీదు జీవితంలో సంతోషము, దుఃఖము అనేవి అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయా, లేక దినదినము దినమెల్లా దావీదు జీవితం ఎలా ఉంది? మనం ఒకసారి మనం చదివినటువంటి మొదటి వాక్య భాగం 2వ లైన్లో మళ్ళా చూద్దాం. దినమెల్లా చదువుతారా ఒకసారి? దినమెల్లా ఏం జరిగిందంట? అమ్మా, మొదటి వచనము 2వ లైన్. దినమెల్లా వారు పోరాడుచు. ఇప్పుడు అర్థమైందమ్మా? దావీదు గారు ప్రతిరోజు ఏ పొజిషన్లో ఉన్నారు? తన పరిస్థితి ఏంటంటే దినమెల్లా మరి వారు పోరాడుతూ దావీదుని ఏం చేస్తున్నారంట? బాధిస్తున్నారు. ఇప్పుడు దావీదు గారు ఏమి చేయబడుతున్నాడు? దినమెల్లా అంటే ఏం చెప్పాలి మనము? బాధించబడుతున్నాడు. మనకైనా ఒకరోజు మనం మన కుటుంబంతో కూర్చొని నవ్వుకుంటాం, సంతోషంగా ఉంటాం, కబుర్లు చెప్పుకుంటాం, కలిసి భోజనం చేస్తాం. ఇది మనకు దినాలలో ఏదో ఒక సందర్భంలో, ఒక మాసములో, ఒక వారములో ఖచ్చితంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరగకుండా ఏ కుటుంబాలు ఈ రోజులైతే లేనేలేవు. కానీ దావీదు అన్న మాట ఏంటంటే దినమెల్లా కూడా నన్ను బాధిస్తున్నారు అన్నాడు. 2వ వచనము 2వ లైన్ చూద్దాం. దినమెల్లా నా కొరకు ఎవరున్నారంట? అసలు ఆయన కొరకు పొంచి ఉన్నారంట. వారు ఆయన మింగటానికి ప్రయత్నం చేస్తున్నారంట. దినమెల్లా దావీదు కొరకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే దినమెల్లా దావీదు కొరకు పొంచి ఉన్నారు, లేకపోతే కనిపెడుతున్నారు. దావీదును ఎలాగా అతనితో ప్రతిరోజు పోరాటం జరుగుతుందంట. రెండవది దావీదుని దినమెల్లా కొంతమంది కనిపెడుతున్నారంట. దేనికంటే? మృంగటానికి, దావీదు జీవితం నాశనం చేయటానికి ప్రతిరోజు ఇదే జరుగుతుంది. ఇంకో మాటకు వద్దాం. 5వ వచనం మొదటి లైన్. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. దినమెల్లా అపార్థం చేస్తూ ఏం చేస్తున్నారంట? దావీదుని హాని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి దావీదు యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది. దావీదు గారు దినమెల్లా బాధపడుతున్నారు. మరి ఎంతమంది ద్వారా బాధపడుతున్నాడు? ఎటువంటి పరిస్థితి ద్వారా బాధపడుతున్నాడు? ఇది కూడా మనం చూద్దాం. 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి లైన్. అనేకులు, ఇక్కడ కొంతమంది ద్వారా బాధపడుతున్నాడని చెప్తున్నాడా? అనేకులు గర్వించి. ఇప్పుడు దావీదుతో దినమెల్లా ఎంతమంది పోరాడుతున్నారు? మనకి అర్థమై ఉండాలి వాక్యం. దినమెల్లా అనేకులు దావీదుతో పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట మనం అర్థం చేసుకుంటే ప్రతిరోజు దావీదుకు అనేక సమస్యలు. ఒకటని కాదండి, ఒక విషయంలో అని కాదు. ఆయన అంటున్నాడు అనేకులు నాతో దినమెల్లా పోరాడుచున్నారు. దినమెల్లా ప్రతిరోజు నా పరిస్థితి ఏంటి అంటే ప్రతిరోజు కూడా నాకు లేని సమస్య అంటూ లేదు. ఒకరోజు నేను సంతోషంగా ఉన్నాను ఈరోజు అని చెప్పుకోవడానికి లేదు నా జీవితంలో. దినమెల్లా అనేక మంది నన్ను బాధిస్తున్నారు, నాతో పోరాడుతున్నారు, పొంచి ఉన్నారు, హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు దావీదు అనే వ్యక్తి 56వ కీర్తనలో ఎలాగ ఉన్నాడనే విషయం మనకు చాలా డీటెయిల్గా అర్థమై ఉండాలి ఖచ్చితంగా.
అయితే ఇప్పుడు మనం వాక్యంలో ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక రోజులో ఒక సమస్య మన మీదకి వచ్చిందండి. ఒక సమస్య వచ్చింది. భర్త మన మీదకు వ్యతిరేకంగా మాట్లాడారు. భార్య మన మీదకు వ్యతిరేకంగా అనుకుందాం. ఉదాహరణకు అనుకుందాం. ఒకే రోజు ఈ సమస్య మొదలైంది. సేమ్ అదే రోజున మన బంధువులు కూడా మన మీద వ్యతిరేకించారు. నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. సేమ్ అదే రోజు మన బిడ్డలు కూడా మన మీదకి అలాగే ఉన్నారు. అదే రోజు మన పనిచేసే ప్రాంతంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఒకరోజు మన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందో, దావీదు ఇంతకు మించిన పరిస్థితుల్లో ప్రతిరోజు ఉన్నాడంట. డైలీ ఆయన జీవితం ఇలాగే ఉంది. ఇలాగే కొనసాగుతా ఉంది. అయితే ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి దావీదు అసలు ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు మన కుటుంబాన్ని మనం తీసుకుంటే, మన కుటుంబంలో కూడా అనేక సమస్యలు ఉండొచ్చు. ఒకటి ఆర్థికంగా ఉంటే, ఇంకోటి ఆరోగ్యపరంగా ఉంటే, ఇంకోటి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తే, ఇంకోటి ఉద్యోగపరంగా వస్తే, ఇంకోటి పలువురు బయట వారి వల్ల వస్తే, రకరకాల పరిస్థితులు గుండా ఒకవేళ మనమే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మనం దేవుని ఎడల భయభక్తుల జీవిత విషయంలో కావచ్చు, విశ్వాస విషయంలో కావచ్చు, ఎలాగ ముందుకెళ్ళి ఎలాగ వాటిని జయించగలుగుతాం? ఈరోజు దావీదు నుంచి అదే మనం నేర్చుకోబోతున్నాం. మీకు దావీదు గురించి బాగా తెలుసు. ఒక ప్రశ్న నేను వేస్తాను, ఆ ప్రశ్నకు మీరు జవాబునివ్వండి. దావీదు తన జీవితాలకు వచ్చినటువంటి ప్రతి సమస్యలో ఓడిపోయాడా, గెలిచాడా? పెద్దగా చెప్పాలి. గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఎలా గెలవగలిగాడు? దావీదు చెప్తున్నాడు, దినమెల్లా అనేకులు నాతో పోరాడుచున్నారు. ప్రతిరోజు నా డైలీ రొటీన్ జీవితం ఇదే. శ్రమలు, కష్టాలు, దుఃఖము, కన్నీరు, బాధ, ఇదే నా జీవితం యొక్క అంతరంగ పరిస్థితులు. ఒకసారి దావీదుని పలకరిస్తే ఆయన ఇలాగే పాట పాడుతాడేమో, దినమెల్ల అనేకులు నాతో పోరాడుతున్నారు, దినమెల్ల అనేకులు హింసిస్తున్నారు నన్ను, దినమెల్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు ఎలా గెలవగలుగుతున్నాడు? ఎలా ముందుకు రాగలుగుతున్నాడు? ఈరోజు ఒక చిన్న సమస్య మన కుటుంబంలో మనకే వస్తే, ఆ టైంలో ఎక్కడ లేని భయం మనల్ని పట్టి పీడిస్తుంది. నీరసించిపోతాం, కృంగిపోతాం. ఇక ఈ రోజుతో ఈ జీవితం అయిపోయింది అనుకుంటాం. ఇక ఆశలు కోల్పోతాం. కానీ దావీదు జీవితం ఏంటంటే, అప్పుడప్పుడు వచ్చే శ్రమలు లాంటి శ్రమలు ఆయనకి కావంట. ప్రతిరోజు ఒక శ్రమతో ఆయన ఉంటాడంట. ప్రతిరోజు శ్రమతో ఉంటాడంట. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు ఎలాగ గెలవగలుగుతున్నాడు? ఈ యొక్క విషయం నీకు అర్థమైతే, ఈ సందర్భం నువ్వు అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా నేను ఆ పరిస్థితుల్లో ప్రతి శోధనలో నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు. నువ్వు ఖచ్చితంగా దాన్ని గెలవగలుగుతావు. ఈరోజు చాలామందికి ఈ విషయాలు అర్థం కాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, వారు సూసైడ్ చేసుకుంటారు, వారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ దుఃఖము. ఒకవేళ మంచి ఫంక్షన్కి పిలిచి 10 మంది కూర్చొని వారి పక్కన మాట్లాడుతున్నా వారితో నవ్వుతుంటారు, కానీ లోపల దుఃఖమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దావీదు జీవితాన్ని అర్థం చేసుకుని మనం స్టార్ట్ చేస్తామో, ఆ రోజు మన జీవితాల్లో మార్పులు వస్తాయండి. ఎందుకు మార్పులు వస్తాయి? ఎందుకు వస్తాయనంటే, మన ముందున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుల్లో నుంచి నువ్వు నేను నేర్చుకోదగ్గ విషయాలు బోల్డ్ ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి దావీదు జీవితాన్ని నేర్చుకుంటే మన జీవితంలో మనం చాలా ముందుకెళ్ళగలుగుతాం. ఒకటి, మనము ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. 56వ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు దావీదు గారు ఈ కీర్తనలో ఆయన చేయటాన్ని మనం గమనిస్తాం. చూద్దాం ఎలాగ అసలు గెలవగలుగుతున్నాడు, దానికి అసలు మూలం ఏంటి, ఎక్కడ ఎన్నుకున్నాడు, ఎక్కడ పట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇవన్నీ నువ్వు కనుక నీ జీవితంలో కనుక అనుసరించగలిగితే, ఈ వాక్యాన్ని విన్ని వదిలిపెట్టకుండా కనుక ఉండగలిగితే, నీ జీవితము వెలుగుమయముతో సుఖ దుఃఖాల యందు కూడా నువ్వు ఖచ్చితంగా ప్రభువునందే ఆనందించగలుగుతావు. కాబట్టి వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. దినమెల్లా ఆయన పరిస్థితులు అలాగున్నాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినమెల్లా ఆయన పరిస్థితులు అలాగే ఉన్నాయి. రెండవ విషయం ఏంటంటే, ఆకీషు రాజు కాడ వెర్రి వాళ్ళ వల్ల ప్రవర్తిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో దావీదులో నుంచి ఒక మాట బయటకు వస్తుంది. అదే ఆయన ఈ కీర్తనలు రాశాడు. ఆ మాట మనం గమనిద్దామండి. 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా?
దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. చాలండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడు? ఎప్పుడు రాశాడు? అందుకనే మనము సందర్భాన్ని మళ్ళా రిపీట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు పలుకుతున్నాడంటే, అకీషు రాజుగాడ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వెర్రివాడలాగా ప్రవర్తిస్తూ గోడ మీద పిచ్చి గీతలు గీస్తున్న టైంలో దావీదు నోట్లోంచి వచ్చిన మాట, హృదయ అంతరంగంలో వచ్చిన పలుకులు గీతముగా రాశాడు. ఆ కీర్తన మనం చూస్తున్నాం. అని అంటున్నాడు, దేవుణ్ణి బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తానంటున్నాడు. దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే దేవునిని కీర్తించటము, దేవునిని స్తుతి చెల్లించటం. ఇదే ప్రతి ఒక్కరము గనక నేర్చుకుంటే నీ జీవితంలో ఎంత దుఃఖమున్నా, ఎంత కష్టమున్నా నువ్వు ఖచ్చితంగా అందులో నుంచి బయటపడగలుగుతావు. ఈరోజు ఇది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను మళ్ళా చెప్తాను. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ఇదే అధ్యాయంలో ఇంకొక మాట 10వ వచనాన్ని కూడా మనం చూద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. చాలండి. ఇప్పుడు ఈ 3 విషయాలు మనము ఒకే కీర్తనలో వింటున్నాం. 3 విషయాలు ఒకే కీర్తనలో రిపీట్ చేస్తున్నాడు. మళ్ళా పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడంటే, నేను దేవుని బట్టి నేను స్తుతిస్తాను అంటున్నాడు. దేవుని బట్టి కీర్తిస్తానని చెప్తున్నాడు. దేవునికి ఆయన కీర్తిని చెల్లించే వ్యక్తిగా ఉన్నాడండి. కీర్తిస్తున్నాడంట. ఎందుకు కీర్తించాలి? ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దినమెల్లా అనేక సమస్యలు ఉన్నాయి దావీదుకి. ఆయన అదే చెప్పాడు మనకు మొదటిగా. దినమెల్లా అనేక సమస్యలు ఉన్నా కానీ ఏ నోటితో కీర్తిస్తున్నాడు దేవుణ్ణి? ఇప్పుడు చాలామంది ఇలా పలుకుతూ ఉంటారు. నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు అటువంటి మాట అంటారు. ఎందుకనంటే ఆ పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. అలా వేరుగా ఉన్నప్పుడు కొంతమంది వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు అంటుంటారు, నువ్వు ఎటువంటి నోటితో ఆ మాట పలుకుతున్నావు? అసలు నీకేమైనా జ్ఞానం ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? ఇంట్లో పరిస్థితులు ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఇలా మనం అంటూ ఉంటాం, సహజంగా వింటూ ఉంటాం కూడా. అయితే దావీదు గారు అసలు ఎలా స్తుతించగలుగుతున్నాడు? ఉదయం లేచిన తర్వాత నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దినమెల్లా అనేకులు నన్ను బాధిస్తున్నారు, నాతో పోరాడుతున్నారు, పొంచి ఉన్నారు, హింసిస్తున్నారు, ఇన్ని మాటలు చెప్పే దావీదు ఏలాగు ఉదయము లేవగానే ప్రభువుని ఏలాగూ స్తుతిస్తున్నాడు? అసలు ఆ మనసు ఎలా రాగలుగుతుంది దావీదు నోట? ఈరోజు ఒకే ఒక సమస్య నీకుంది. ఆ సమస్య పెరిగింది, పెద్దదైపోయింది, దానికి మార్గం కనిపించట్లా. దానికి తోడు ఇంకో సమస్య వచ్చింది, దానికి తోడు ఇంకొక సమస్య వచ్చింది. 3-4 సమస్యలు. ఉదయం లేస్తే తలబట్టుకొని కూర్చుంటాం. ఏం చేయాలబ్బా, ఎట్ట చేయాలా, ఈరోజు ఎలా కొనసాగించాలా అర్థం కాని పరిస్థితి. అయితే దావీదు లేచిన తోడనే ఏదో ఒక సమస్యతోనే లేస్తాడు. పనుకోడే తోడు కూడా ఏదో ఒక సమస్యలోనే పనుకుంటాడు. అయితే ఉదయం లేవగానే దేవుణ్ణి కీర్తిస్తున్నాడంట. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా రాగలుగుతుంది? మనము మన జీవితంలో చాలా విషయాల్లో మనము దేవుని మహిమను చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించట్లేదు. ఎలా స్తుతించాలి? ఇప్పుడు స్తుతించట్లేదనంటే, అలా కాదండి మేము ఖచ్చితంగా స్తుతిస్తామని చెప్తాం. మంచిదే, నేను కొన్ని మాటలు చెప్తాను. నేను చాలా సమస్యల్లో ఉన్నానండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా రకరకాల ఒత్తిడిలో నేనున్నాను. నాకున్న పరిస్థితులు అంతా ఇంత కావు. ఎంతకైనా కూడా ఎవరి వ్యక్తిగత జీవితానికి సమస్యలు వాళ్ళకి ఎక్కువ అనిపిస్తాయి, ఖచ్చితంగా ఎక్కువ అనిపిస్తాయి. అవి ఉండవచ్చు కూడా. ఒకవేళ నేను కూడా భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉదయం లేచిన తర్వాత నాకు ఆటోమేటిక్గా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయంటే, ఈరోజు ఎలా చేయాలి? ఆర్థికంగా చాలా టైట్గా ఉంది, ఎలా ముందుకెళ్ళాలి? బిడ్డలు చూస్తే ఇలా ఉన్నారు, ఆ భర్త చూస్తే ఇలా ఉన్నాడు, భార్య చూస్తే ఇలా ఉంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆఫీసులో ఇలాంటి మాటలు వస్తున్నాయి, మరి నేనేం చెయ్యాలి అనేటువంటి టెన్షన్లో, ఇలాంటి బాధల్లో, ఇబ్బందుల్లో నేను ఉన్నప్పుడు ఉదయం లేచి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి సర్వసాధారణ నేను ప్రార్థన చేస్తాను. అయితే నేను ప్రార్థన చేయడానికి ముందుగా ఒకటి చేయిస్తాను, ఏంటంటే స్తుతిస్తాను ప్రభువుని. అందరం అదే చేస్తాం.
ఎలా స్తుతిస్తున్నావు అది కూడా ఇంపార్టెంట్. ఎలా స్తుతిస్తున్నావు? నీ హృదయపూర్వకంగా నువ్వు స్తుతిస్తున్నావా? లేకపోతే చెప్పాలి కాబట్టి చెబుతున్నామా? ఈరోజు చెప్పాలి కాబట్టి చెబితే ఆ వచ్చేటువంటి భావన ఒక విధంగా ఉంటుంది. లేదు, నువ్వు హృదయపూర్వకంగా చేస్తే ఆ భావన, ఆ మాటలు వేరుగా ఉంటాయి. ఈరోజు చాలామంది దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం, ఫలానా ఫలానా ఇచ్చావు, నీకు స్తోత్రం, ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే నువ్వే ప్రభువా, నీకు స్తోత్రం. ఇలా మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ మనకే సంతోషం వచ్చిందనుకోండి, ఆ టైంలో ఎలా ప్రార్థిస్తావో తెలుసా? దేవా మీకు స్తోత్రము నాయన, అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఇప్పుడు అద్భుతాన్ని చేసావు ప్రభువా అని మనం ప్రభుని గణపరుస్తాం. అదే దుఃఖంలో బాధలో ఉంటే, దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు. ఇది ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇప్పుడే నువ్వు ఒక విషయాన్ని పొందావు, డైరెక్ట్ ఇప్పుడు నీకు ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు విన్నావు, ఎలా ఉంటుంది ఇప్పుడు, ఎలా స్తుతిస్తావు ప్రభుని? అదే విధంగా నువ్వు ఏది పొందినా పొందకపోయినా అలాంటి స్తుతి నువ్వు నోట రావాలి. దావీదు అదే చేసేవాడు. దావీదు కీర్తనలో ఒక మంచి మాట మనం చూసి పరిశీలన చేద్దాం, ఎలాగా స్తుతించాలి దేవుణ్ణి చూద్దాం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. 71వ కీర్తన, 71వ కీర్తన తీద్దామండి. 23వ వాక్యాన్ని చూద్దాం. నేను నేను నిన్ను కీర్తించినప్పుడు, చాలండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చెబుతున్న మాట, నువ్వు స్తుతిస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు ఆ మాట. అది చూద్దామండి. నా పెదవులను నీవు విమోచించిన, చాలండి. ఇప్పుడు రెండు విషయాలు అని చెప్తున్నాడండి. ఒకటేంటో తెలుసా? నా పెదవులు, రెండవది నువ్వు విమోచించినటువంటి నా ప్రాణము, అనగా నీ ఆత్మ. నీ పెదాలు, నీ ఆత్మ దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే చూద్దాం. అప్పుడు నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని, అప్పుడు ఏమొస్తుంది నీ నోట్లో నుంచి, నీ పెదాల్లో నుంచి, నీ ఆత్మలో నుంచి ఏమొస్తుందంట? ఉత్సాహ ధ్వని. ఉత్సాహ ధ్వని అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. జస్ట్ ఇప్పుడే నీకు మంచి విషయం తెలిసింది, నువ్వు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న విషయం ఇప్పుడే ఫలించింది. అప్పుడు ఎలా స్తుతిస్తావు తెలుసా? నువ్వు ప్రభుని దేవానికి స్తోత్రం అని నువ్వు చెప్తుంటే, నువ్వు పలుకుతుంటే నీ కంట నీరు వస్తుంది, ఆనందంతో ఉప్పొంగిపోతావు. నీ పెదాలు, నీ ఆత్మ లో నుంచి ఉత్సాహ ధ్వని. ఈరోజు వస్తుందా నీకు ఉదయకాలంలో ఉత్సాహ ధ్వని? ఉత్సాహ ధ్వని నువ్వు కార్యము పొందితే వచ్చేది కాదు, కానీ నువ్వు కార్యము పొందినా పొందకపోయినా ఉత్సాహ ధ్వనితో స్తుతించాలి నీ దేవుణ్ణి. స్తుతిస్తున్నామంటే ఏదో ప్రార్థనలో ప్రాసెస్, ఆ ప్రాసెస్ కంపల్సరీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనే ఉద్దేశంతో దావీదు చేయడం లేదు. దావీదు మాటలు చెప్తున్నాడు అని అంటున్నాడు, నేను కీర్తించేటప్పుడు నా పెదాలు, అయ్యా నన్ను విమోచించిన నా ప్రాణం ఎలా చేస్తున్నాయి తెలుసా? స్తుతిస్తుంటే ఉత్సాహ ధ్వని వస్తుంది నా నోట్లో నుంచి. మరి నీ నోట్లో నుంచి ఏమొస్తుంది? ఉత్సాహ ధ్వనితో నువ్వు ప్రభువుని కీర్తిస్తుంటే నువ్వు కూడా అద్భుతాన్ని చూస్తావు దావీదు వలె. ఈరోజు దావీదు ఎలాగ విజయాన్ని పొందుతాడయ్యానంటే, ఆయన విజయాన్ని పొందగల బల కారణం ఏంటంటే, ఆయన ప్రభుని ఉత్సాహ ధ్వనితో స్తుతిస్తాడు ఉదయకాల సమయము నుండి తన ప్రార్థన ముగింపు వరకు కూడా. మరి నీ ప్రార్థనలో, నీ జీవితంలో ఈ ఉత్సాహ ధ్వని ఉందా? నిజంగా నువ్వు ఉత్సాహ ధ్వనితో స్తుతిస్తున్నావా? నువ్వు కార్యం పొందినప్పుడే నువ్వు ప్రభు మీద ప్రేమ చూపిస్తున్నావు, కార్యం పొందినప్పుడే నువ్వు గణపరుస్తున్నావు అంటే దీని అర్థం ఏంటంటే, కార్యం పొందినప్పుడు రియాక్షన్ ఇంకా ఎక్కువగా ఉండాలి. పొందినా పొందకపోయినా నీ రియాక్షన్ ఇంకా అద్భుతంగానే ఉండాలి. అనగా నీ స్థుతిలో నుంచి ఉత్సాహధ్వని రావాలి. ఈరోజు ఉత్సాహధ్వని లేదు, అంతా నిట్టూర్పుతో స్తుతిస్తున్నావు. నిట్టూర్పుతో నువ్వు అడగటం వేరు, విజ్ఞాపన చేయటం వేరు, కానీ నిట్టూర్పుతో స్తుతించడం ఏంటి ప్రభువుని? అంత దారుణం ఇది. ఈరోజు చాలామంది ఇలాంటి స్థుతులతో ప్రభువుని ఎదుర్కొంటున్నారండి. ఆ స్థుతులు, ఆ నిట్టూర్పు స్థుతులు ప్రభువుకి ఇంపైనవి కానే కావు. నువ్వు ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి లేకున్నా ప్రభువుని ప్రేమించి అప్పుడు గణపరచు. కాబట్టి మనకు ఒక ధర్మశాస్త్రంలో మంచి ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ, రెండు ఆజ్ఞల్లో ఒకటి మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త తీద్దాం. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో మంచి మాట, చక్కటి మాట, మత్తయి 22:37లో ఒక మాట ఉంటుందండి. ఆ మాట అర్థం మనకు తెలిస్తే అసలు ప్రభువుని ఎందుకు మనం గణపరచాలో మనకు అర్థమవుతుంది.
అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. ఇప్పుడు ఈ మాటలు మనకు చాలా మంచి మాటలు కనిపిస్తున్నాయి కదండి. ఏంటనంటే దేవునినంట మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. మన దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, దేవుని ప్రేమించిన తర్వాత ఆటోమేటిక్గా ఉదయం లేవగానే నీ నోట ఉత్సాహ ధ్వనే వస్తుంది. ఎందుకనంటే దేవుడు నాకు అన్నీ ఇస్తాడు, ఖచ్చితంగా నాకు చేస్తాడు, ఏం చేసినా చేయకపోయినా ఆయన నాకు దేవుడు. ఇటువంటి భావన దావీదు జీవితంలో ఉండేది. కాబట్టి దావీదు గారు ప్రతిరోజు ఏదో ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేసేవాడంటే ఉత్సాహ ధ్వనితో ప్రభువుని గణపరిచేవాడు. మరి నీ జీవితంలో కూడా ఇలా కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు చూసేది అద్భుతమై ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చూసేది అద్భుతమై ఉంటుంది, ఆశ్చర్యకారాలై ఉంటాయి. కానీ ఈరోజు చాలామంది ఇలా చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా చేస్తేనే మనం ఆయన ప్రేమిస్తాం, ఏదైనా ఇస్తేనే ఎక్కువ ప్రేమిస్తాం, ఇవ్వకపోతే. ఈరోజు ఇదే మనం అర్థం చేసుకోవాలి. దావీదు అనుకున్నట్టుగా ఏది జరగలేదు, అన్ని రివర్స్ అయినాయి. మనం చూసే కీర్తనలు ఆయన వేరే దేశంలో ఉన్నాడు, శత్రు దేశంలో. ఇటువంటి ప్లేస్లో ఉన్నటువంటి దావీదు ఇలాంటి మాట ఎందుకు పలుకుతున్నాడు? అసలు పలుకుతున్నాడంటే దేవుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు నేను చచ్చిపోయి నాగేశ్వరరావు చేతుల్లో చచ్చిపోయే లాస్ట్లో కూడా దేవానికి స్తోత్రం అని చచ్చిపోతాను. ఇది ప్రేమ అంటే. ప్రేమ అనేది అవకాశాన్ని బట్టి ఈ రోజుల్లో మనుషులు చూపిస్తారు. 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ప్రేమగా మాట్లాడతారు. ఆపదలో ఆదుకున్నాం అనుకోండి, ప్రేమగా మాట్లాడతారు. నువ్వేం చెయ్యొద్దు, నువ్వేది ఇవ్వద్దు, ప్రేమగా ఎందుకు మాట్లాడతారు? ఏదైనా చేస్తే కదా ప్రేమ చూపించడానికి నీ మీద. మరి దేవుడు ఏదైనా చెయ్యాలా నీ కొరకు? ఇంతకాలం చేసిన దాన్ని బట్టి ఒకవేళ చెయ్యకపోయినా నువ్వు చూపించలేవు ప్రేమని. చెయ్యని రోజు అంటూ లేదనుకో నీ జీవితంలో. ఎన్నో దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు వాక్యం అదే చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో, ఆత్మతో, పూర్ణ ఆత్మతో ఖచ్చితంగా దేవుని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. దావీదు గారు ఏం చేసేవాళ్ళంటే దేవారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు కనుక దేవుని ప్రతిరోజున ఉదయకాల సమయం నుండి దేవుని ఘనపరిచేవాడు, స్తుతించేవాడు. కాబట్టి తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. ఒక వాక్యాన్ని చూద్దామండి. 90వ కీర్తన మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ఆ కీర్తనలో మంచి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దాం ఆ మాట. 90వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. 92. ఇప్పుడు మనకి ఇక్కడ మంచిది అనే బోర్డు రాయడం జరిగింది కదండి. ఇప్పుడు మనం కూడా కొన్ని మాటలు చెబుతూ ఉంటాం. వేకు జామున లేచిన తర్వాత వేడి నీళ్ళు తాగితే మంచిది, ఫుడ్డులో ఉప్పు తగ్గించుకుంటే మంచిది. మనం ఎందుకు చెప్తాం? దాని రిజల్ట్ ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంది, ఇలా చేయటము నీకు మంచిది అంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవాని స్తుతించటము నీకు ఏంటది? మంచిది. ఎలాగ స్తుతించాలో తెలుసా? ఎలాగ చేయాలంటే అక్కడ చక్కటి మాట ఉంది. ఉదయమున నీ కృపను, రాత్రి నీ విశ్వాసతను. అనగా ఉదయాన కృపను గురించి, రాత్రి విశ్వాసతను గురించి ఎలా స్తుతించాలంట? 10 తంతుల స్వరమండలం. ఒక ఆర్కెస్ట్రా అంటే దేవుని స్తుతించే విషయంలో స్వరమండలం. అయా స్వరమండలముతో 10 తంతుల స్వరమండలంతో ప్రభువా స్తుతిస్తే అలాగా స్తుతించాలి నిన్నని ఈ కీర్తనలో చెప్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, దేవుని స్తుతించటం నీకు మంచిది. ఎలా స్తుతించడం తెలుసా? ఏదో చెప్తున్నానంటే చెప్పడం కాదు, కానీ నువ్వు ఉత్సహించు పెదవులతో నీ ప్రభువుని నువ్వు స్తుతించు. దావీదు తన ఉదయకాలం లేచిన తర్వాత ఇలాగే రోజు ప్రారంభిస్తాడు. రేపటి నుంచి మీరు కూడా ఇలాగే రోజు ప్రారంభించి చూడండి. ఎలాగో స్తుతించడం అంటే ఉత్సాహగానముతో. నీకు ఉద్యోగం వచ్చేసింది, నీకు ఇల్లు కట్టేసుకున్నావు, నీకు అన్నీ ఉన్నాయి అని నువ్వు ఫీల్ అయితే ఎలాగా నీకు ఉంటుంది తెలుసా? ఆ టైంలో నీ బిడ్డల జీవితం బాగుంది, అంతా కంప్లీట్, అన్నీ క్లియర్, బాగుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? నోరు ఎలా స్తుతిస్తుంది? ఉదయం లేయగానే ఎంత సంతోషంగా ఉంటావు. దేవుని స్తుతిస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు నీ ఆత్మలో నువ్వు ఉప్పొంగాలి. ఈ ఆత్మలో ఉప్పొంగుదల లేక ఏదో చప్పగా, ఏదో నిట్టూర్పుతో
నువ్వు మాత్రం ప్రభువుని స్తుతించద్దు. ఆయన స్తుతించాలి. ఎలా చెప్పద్దు, వాక్యం ఎలా చెప్తుందంటే 10 తంతుల స్వర మండలములతో ప్రభువుని స్తుతించాలి. మ్రోగెడు తాళములతో స్తుతించాలి. ఆయన్ని స్తుతించటం పిల్లల గురువులతో ఆయన్ని స్తుతించాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన్ని స్తుతించటము మనకు మంచిది. దావీదు గారు ఎలాగూ గెలిచేవాడయ్యా తన జీవితంలో ప్రతి ఒక్క దినమెల్లా అనంటే ఆయన ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించి దినమెల్లా స్తుతించేవాడు కనుక దినమెల్లా కూడా ఆయన విజయాన్ని చూచుటకు ఒక బలమైనటువంటి ఓపికతో ఆయన ముందుకెళ్తూ తన జీవితాన్ని ముందు కొనసాగించేవాడు. కాబట్టే దావీదు ఎక్కడ ఓడిపోలేదు. నీ జీవితంలో నువ్వు కూడా ఓడిపోకూడదు, గెలవాలి ప్రతి విషయంలో అని అనుకుంటే ఖచ్చితంగా నీ దేవుణ్ణి నువ్వు స్తుతించడం ప్రారంభించు, ఘనపరచడం ప్రారంభించు. అది ఎంతైనా నీ జీవితంలో ఒక బలమైన మార్పు తీసుకొని వస్తుంది. ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఘనంగా ప్రభుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు వెనకత్తున్నటువంటి బాధలను చూడవు, దుఃఖాన్ని చూడవు. నీ పెదాల్లో నుంచి వస్తూ ఉంటాయి మాటలు, ప్రభువానికి స్తోత్రం, నాకు ఇచ్చేసావు నీకు స్తోత్రం, నాకు ఇస్తున్నావు స్తోత్రం ప్రభువా, నా జీవితం మారుస్తున్నావు స్తోత్రం ప్రభువా అనేటువంటి ఘనంగా నువ్వు ప్రభువుని ఘనపరచగలుగుతాం. ఇదే విజయ రహస్యం. నీ జీవితంలో దీన్ని తీసుకో, స్వీకరించు. దావీదు గురించి ఎప్పుడెప్పుడు మనం వింటూ ఉంటాం, ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కానీ ఆయన చేసిన పని నువ్వు చేయటానికి ఇష్టపడితే తప్పక నీ జీవితంలో విజయంగా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, దేన్నైనా నువ్వు సాధించగలుగుతావు. స్తుతి చెల్లించి రెండో మాటకు వద్దాం, రెండో విషయానికి వద్దాం. దావీదు ఈ కీర్తనలో ఇంకా మనకి ఏ విషయాలు తెలియపరుస్తున్నాడంటే ఒక మాట నేను చెప్తానండి. భయము సంభవించు దినమున భయపడడు. దావీదు గురించి మనం చూస్తున్నాం, ఆయన దేవుణ్ణి కీర్తిస్తాడు దినమెల్లా బాధల్లో. మంచిదే. రెండవ విషయం మనకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కొత్తగా ఉండొచ్చు మనం మాట్లాడుకుంటుండే. భయము సంభవించు దినమున భయపడడు. ఈ మాట కొంచెం కొత్తగా ఉంది కదా. భయము సంభవించు దినమున భయపడడు. చూద్దాం ఆయన నోటి నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో గమనిద్దామండి. మూడో వచనం చూద్దాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నాకు భయము సంభవించినప్పుడు అంటున్నాడు. మంచిదే. భయము సంభవించు దినమున భయపడడు. ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తాడంటే అక్కడ నిన్ను ఆశ్రయించుచున్నాను. అలాగే 4వ వచనము 2వ లైన్ చదువుదామా. నేను భయపడను. అలాగే 11వ వచనం చూద్దామా. నేను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇప్పుడు ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే నాకు భయము సంభవించు దినమున నేను ఏం చేస్తానంటే దేవుని నేను ఆశ్రయిస్తాను కాబట్టి నేను భయపడను. ఇదే ఈ కీర్తనలో ఉన్నటువంటి చక్కటి సారాంశం, దావీదు గారు చెప్పినటువంటి మంచి గొప్ప విషయం. ఇప్పుడు ఇదే మనం అర్థం చేసుకుందాం. భయము సంభవించు దినాలు మనకెవ్వరికి భయం రాదండి? ఖచ్చితంగా వస్తుంది. భయము ఖచ్చితంగా అందరికి వస్తుంది. క్రైస్తవులకు వస్తుంది, క్రైస్తవులు కాని వారికి వస్తుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు పౌలు గారు ఒకరోజు రాత్రి కలగన్నారు. ఆ కలలో ఒక దేవదూత వచ్చి పౌలుతో మాట్లాడింది. ఏం మాడిందంటే, పౌలా భయపడకు అనింది. ఇది మీకు తెలిసిన విషయమే. ఓడలో ఉండేటప్పుడు ఆయన ఒకరోజు అబ్రహాముతో దేవుడు పలుకుతున్నాడు, అబ్రహామా నువ్వు భయపడకుము. మనుషులు సర్వసాధారణంగా భయపడతారు. ఎలా భయపడతారంటే, ఏదైనా ఒక సందర్భం మన జీవితంలోకి వచ్చిందండి, ఒక చెడ్డ వార్త మనం విన్నాం, అది చాలా చెడ్డ వార్త. చెడ్డ వార్త విన్న తర్వాత మనకేం కలుగుద్దనంటే మన హృదయంలో ఒక భయం ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది? భయము ఉండి 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 మన జీవితంలో ఎక్కువగా ప్రెషర్ ఎక్కువైపోద్ది, టెన్షన్ పడతాం. ఇవన్నీ మనకు సర్వసాధారణంగా అందరికి వచ్చేవే. ఏమ్మా మీరు ఫోన్లో ఒక చెడ్డ వార్త విన్నారు, ఏదో ఒక చెడ్డ వార్త విన్నారు, అది మంచి వార్త కాదు. వినంగానే మీకేం కలుగుతుంది? భయపడతాం. అరే ఇలా ఎందుకు జరిగిపోయింది, ఇలా జరిగింది అని చెప్పి భయపడతాం. సర్వసాధారణంగా అందరికి వచ్చే విషయమే.
కానీ దావీదు అన్న మాట ఏంటంటే, నాకు భయము సంభవించు దినమున నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, కాబట్టి నేను భయపడను అన్నాడు ఆయన. అసలు ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే, దావీదు ఉదాహరణకు మాట చెప్తున్నాను. దావీదు ఆకీషు రాజు కాడికి వెళ్ళాడు. మనందరికీ బాగా తెలుసు. ఉద్దేశం ఒకటి ఏంటి? సపోర్ట్గా ఉంటారేమో అని. వెళ్ళంగానే ఒక విషయం విన్నాడు అక్కడ. ఏమన్నాడంటే, ఇదిగో ఇతడు గొల్యాతును చంపినవాడు కాబట్టి ఆ రోజు ఇలా ఇలా అందరూ పాటలు పాడుతున్నారు, మనకు భలే దొరికినాడు ఈ వ్యక్తి అని చెప్పి అనుకున్నారు. అనుకోగానే అక్కడ ఒక మాట ఉంటుంది, దావీదు ఆకీషు రాజుకి మిగుల భయపడి. మరి దావీదు ఎలా మాట్లాడుతున్నారు ఈ మాట? మిగుల భయపడ్డాడు దావీదు. నిజమే. ఎందుకో తెలుసా? శత్రువుల మధ్య ఉన్నాడు ఆయన. అనుకుంటే తల తీయగలుగుతారు, జీవితాంతం ఖైదు చేయగలుగుతారు, చిత్రహింసలు పెట్టగలుగుతారు. ఆ రోజుల్లో సర్వసాధారణం ఏంటంటే కళ్ళు తీసేస్తారు. కళ్ళు తీసేసి రాజు యొక్క బానిసగా వాళ్ళు ఉంచుకుంటారు. ఇది ఒక నరకం. బ్రతికి ఉండగా నరకం. ఏదైనా జరగచ్చు. దావీదు అన్నాడు అక్కడ రాసిన మాట. మన సమూహంలో మనం చదువుకున్నాం కూడా. సమయం సరిపోతే నేను చెప్పట్లేదు మీకు. ఆ టైంలో దావీదు మిక్కిలి భయపడిపోయాడు. మరి అంత భయపడ్డ దావీదు ఈ కీర్తనలో ఎందుకు ఇలా అంటున్నాడు? భయము సంభవించిన దినాన నేను భయపడను. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? భయపడ్డాడు. ఆకీషు రాజు ఏదైనా చేయగలుగుతాడుగా. భయపడ్డాడు. కానీ భయపడ్డ వెంటనే ఆయన ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? దేవుణ్ణి. దేవునిని ఆశ్రయించాడు. ఎక్కడ? ఆకీషు రాజు ముందే. ఆకీషు రాజు ముందు, తన సేవకుల ముందు భయపడిపోయాడు. భయం వేసేసింది. ఆ టైంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, భయపడలేదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? సమస్య నీ జీవితానికి వచ్చింది. నీ గురించి చెప్తున్నా. సమస్య నీ జీవితానికి వచ్చింది. నువ్వు దావీదులా ఉంటే ఎలా ఉంటావు తెలుసా? సమస్య నీ జీవితానికి వచ్చింది. వినేటప్పుడు నీకు భయం వచ్చింది. చాలా భయపడిపోయినావు. అమ్మా దీనికి రేర్ కేసు అంట, ఇది రేర్ కేసు అంట, అది మీ కుటుంబానికి వచ్చింది, జాగ్రత్త. భయం వేసేసింది. కానీ దావీదులో నువ్వు ఉంటే భయం పడ్డం వెంటనే, ప్రభువా నాకు భయం వేస్తుంది, ఇదిగో ఈ సమస్య నీకు అప్పచెప్తున్నా, నువ్వు ఉన్నావు నాకు చాలు అని ధైర్యంగా అదే సమస్యలో నువ్వు ముందుకెళ్తున్నావు. దావీదుకు మనకు తేడా ఇంతే. ఈ రోజుల్లో మనం ఎలా ఉంటామంటే భయపడుతూనే ఉంటాం. సమస్యలో నుంచి భయపడుతూనే ముందుకెళ్తుంటాం. ఈరోజు దేవుడు మనతో వాక్యంతో మాట్లాడతాడా? కొంచెం ఊరటగా ఉంటుంది, బాగుంది. ఈరోజు దేవుడితో మాట్లాడాడు. రేపు అదే సమస్య మళ్ళీ నేను చిన్నగా అలా కూర్చుందనుకో, వెంటనే మళ్ళీ భయం, మళ్ళీ అదే మాట భయపడుతూ ఉంటాం. పక్క రోజు మళ్ళీ ఏదో ఒక వాక్యం దేవుడు మాట్లాడతాడు, మళ్ళీ కొంచెం పైకి లేస్తాం. మళ్ళీ అదే సమస్య మళ్ళీ కొంచెం అలా అంటుంది, మళ్ళీ భయం. మనకు దావీదుకి తేడా ఏంటంటే, దావీదు గారికి భయం వేస్తుంది అందరిలాగా. మన మనుషులం కదా, భయపడతాం, ప్రతి విషయంలో భయపడతాం కానీ భయంతోనే ముందుకు వెళ్ళేవాడు కాదు దావీదు. అందుకనే దావీదు భయము సంభవించిన దినమున భయపడడు, కాబట్టి తన జీవితంలో గెలవగలిగాడు. నిజంగా మీరే ఆలోచన చేయండి. చుట్టూ శత్రువుల దేశంలో ఒక్కడే పోయాడు, ఒంటరిగా పోయాడు. ఏ సపోర్ట్ లేదు ఆ టైంలో. ఒంటరిగా పోయాడు. ఏదైనా చెయ్యొచ్చు. పోయేటప్పుడు ఒక వ్యక్తి మీద భయంతో పోయాడు. పోగానే ఆడ ఇంకో భయం వచ్చింది. భయం ఏర్పడ్డా కానీ భయపడకుండా ధైర్యంగా అక్కడ నిలబడిపోయాడు. వాళ్ళు అక్కడ భయం పంపించారు. ఎంత గొప్ప విషయం! దావీదు జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు. ఇది నేర్చుకుంటే నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి నిజంగా ఆశ్రయించినట్లయితే నువ్వెందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ రాసి నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వాలి. అది ఇచ్చాను అనుకో, పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు అని రకరకాల ప్రాసెస్ అంతా ఉంటుంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంటాయి. అవి ఒక్కొక్క సంబంధించిన విషయంలో అయితే మనం ఉన్నాం, తీసుకెళ్ళి ఇచ్చేసామండి. ఇవ్వటానికి ముందు చాలా ప్రాసెస్ మనం దాటి వెళ్ళాం. ఏంటో చెప్తాను. ఆ కాగితం కొనుక్కున్న తర్వాత జెరాక్స్ కొనుక్కున్న తర్వాత దాన్ని రాయటం నీకు రాకపోతే ఇంకొక వ్యక్తి కాడ పోయి నువ్వు రాయించుకొచ్చుకున్నావు. రాయించిన తర్వాత దానికి సంతకాలు పెట్టమని చెప్పారు. సంతకాల కొరకు తిరిగావు 4 చోట్ల, సంతకాలు పెట్టించుకున్నాం. ప్రాసెస్ చెప్తున్నారు. ఆ తర్వాత జెరాక్స్లు కావాలని అడిగారు, జెరాక్స్లు ఇచ్చుకున్నాం. అవన్నీ అయిపోయినాయి. పిన్ను కొట్టావు, తీసుకెళ్ళిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి అధికారి చేతిలో పెట్టావు. పెట్టిన తర్వాత
వెనక విషయాలు మళ్ళీ ఎందుకు ఆలోచిస్తాం? జెరాక్స్ గురించి మళ్ళీ ఆలోచిస్తామా? సంతకాలు పెట్టించాం, మళ్ళీ ఎందుకు సంతకాల గురించి ఆలోచించావుగా. తర్వాత మళ్ళా దానికి పిన్నేసామా లేదా ఆలోచించాంగా. ఇవన్నీ చేసి ప్రిపేర్ చేసి నువ్వు ఇచ్చేసావంటే ఇక ఆయన చూసుకుంటాడు దాని విషయాన్ని, అధికారం చూసుకుంటాడు, నువ్వు రిలాక్స్ అవుతావు. కానీ దేవుని విషయంకి వచ్చేసరికల్లా నీకు అంత భరోసా లేదు ప్రభు మీద. నువ్వు మళ్ళా మొదటికి వెళ్తావు. దేవుడిని భలే బలపరుస్తాడు, భలే మాట్లాడుతాడు. ఆ మాటలు ఇంకొకైనా చెప్పుంటే ఈరోజు వాళ్ళు విశ్వాసంలో మేడగట్టే వాళ్ళేమో. నీతో అంత గొప్పగా మాట్లాడుతాడు. నువ్వు మళ్ళా పక్క రోజు మళ్ళీ పడిపో ఉంటావు కింద. ఎంత లోతుకి వెళ్ళిపో ఉంటావు అంటే నువ్వే ఇంకొక మీటర్ లోతు తవ్వుకొని పడిపో ఉంటావు. దీని అర్థం ఏంటంటే నీకు భయం, జీవితాంతం భయమే, ప్రతిదీ భయమే. దేవుడు ఎంత కాలం నీతో మాట్లాడినా నువ్వు మళ్ళా భయపడతానే ఉంటావు. ఈ ప్రాసెస్సే మనం చేస్తున్నాం. నువ్వు అన్నీ అధికారికి ఇచ్చినప్పుడేమో మౌనంగా ఉంటావు, అన్నీ చేసేసావు, జరిగిపోయిన నమ్మకం ఉంటుంది. కానీ దేవుడి కాడ వస్తే మాత్రం మళ్ళీ ఆ నమ్మకం మనకు ఉండదు. దేవుడికి చెప్పావు కదా, నువ్వు ప్రేయర్ చేసినావుగా, మోకాలేసి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసావు, ఆ జెరాక్స్ పేపర్ తీసుకున్నావు, రాసినావు ప్రార్థన రూపంలో, దానికి సంతకాలు కావాలి, నీ కన్నీరు సంతకం అయింది, కన్నీటితో సంతకం చేసుకున్నావు. ఇంకేదైనా కావాలి, విశ్వాసం ఆధారం చేసుకున్నావు, పొయ్యో ప్రభు పాదక్కడ పెట్టావు. నువ్వు మళ్ళీ వెనకొచ్చి చూస్తావా? ఈరోజు మనము ఈ విషయంలో వెనకబడుతున్నాం. అన్నీ బాగుంటాయండి, మనకు భయమే మన జీవితాన్ని విడిచిపెట్టి పోదది. ఆ ఒక్క భయం చాలు, ఆత్మీయంగా ఎదగలేం, అన్నిటికీ భయపడతాం. చివరికి దేవుని నమ్మి కూడా భయపడుతున్నామంటే మనంతా ఇటువంటి స్థితి ఇంకొకరికి ఉండదేమోనండి. ఎవరికైనా మంచి ఉద్యోగం ఉంది, ఒక జిల్లా చేతిలో ఉంది, వాళ్ళు దేనికి భయపడతారు? ఈరోజు భూలోకాన్ని తలకిందులు చేయగలని ఎవరికి పేరు వచ్చిందంటే క్రైస్తవులకు వచ్చింది ఆ పేరు. ఈరోజు నువ్వు భూలోకాన్ని సృజించిన దేవుని చేతి నీళ్ళలో నువ్వు ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు. మరి నువ్వు ఇంకా భయపడి అన్నిటి గురించి ఆలోచిస్తా ఇంకా కన్నీరు పెట్టుకుంటున్నావంటే నువ్వు దావీదు గారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. భయము సంభవించు దినమున భయపడడు దావీదు. మరి నువ్వెలా ఉన్నావు? నీకు భయం సంభవించిన తర్వాత నుంచి అది పూర్తిగా పోయేంత వరకు మనకు భయమే. అంతెందుకండి, డాక్టర్ కాడికి కొంతమంది పోతారు, డాక్టర్ పదే చెప్తాడు, అమ్మా నీకు బాగుంది పో అంటాడు, వీళ్ళు నమ్మరు. డాక్టర్ పదే చెప్తాడు నీకు బాగుంది పో, వీళ్ళు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు భయం, ఈయన భయం. నిజమే, దేవునితో మాట్లాడతాడు, అమ్మా నేను నీకు తోడు ఉన్నాను, నేను చూసుకుంటా అన్నీ, నువ్వెందుకు భయపడతావు అంటే మనం వినము దాన్ని, మళ్ళీ భయపడతానే ఉంటాం. తద్వారా అవిశ్వాసం అవుతాం, తద్వారా దేవుని కార్యం చూడలేం. కానీ దావీదు ఈ రోజుల్లో ఉన్న విశ్వాసి లాంటి విశ్వాసి కానే కాడు ఆయన. కాబట్టి దావీదు అంత గొప్పగా దేవుని మహిమ చూడగలుగుతున్నాడు. మరి నువ్వు చూడాలంటే, ఆ స్థితిలోకి నువ్వు రావాలంటే ఇదిగో ఈ మాటలు నువ్వు గ్రహించాలి. ఒక వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 3వ కీర్తన. ఈ కీర్తన దావీదు రాస్తాడు. 6వ వచనం చదువుదామా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. ఇప్పుడు 10,000 మంది దండెత్తి వచ్చినప్పుడు భయం రాదు? ఆటోమేటిక్గా వస్తుంది. 10,000 మంది వచ్చారు, ఎట్ట చేయాలి, భయం వస్తుంది. కానీ వచ్చినను కూడా నేను భయపడను. ఎందుకు భయపడ్డు? ఆ 10,000 మంది కూలినా అపాయం రాదు కాబట్టి. ఆ 10,000 మంది కన్నా గొప్ప దేవుడు దావీదుకు ఉన్నాడు కాబట్టి. మరి నీ పరిస్థితి ఏంటి? దావీదే మాట చెప్తున్నాడు, 10,000 మంది నాను మోహరించిన ఒక్కనే మధ్యలో ఉన్నా నేనుగా భయపడను. ఎందుకు భయపడను? దేవుడు నాతో ఉన్నాడు. మరి ఈరోజు ఒక్క సమస్యకే మనం 10 సార్లు భయపడతాం. ఒక నిజంగా 10,000 సమస్యలు, అమ్మా ఈ మాట పలకాలంటే భయం వేస్తుందిగా. 10,000 సమస్యలు చుట్టేసి మోహరించిన దావీదు భయపడ్డంట. అందుకే ఆయన గెలిచాడు. మనం ఓడిపోయే వాళ్ళం కాం, గెలవటానికే ప్రభు నీ లోకాన్ని నువ్వు తీసుకొని వచ్చాడు. మరి గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? నువ్వు మొదటిగా విశ్వాసంలో గెలు. దేవునితో మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో అంతరంగంలో చొచ్చుకోపోవాలి. ఆ మాట మీద అపారం నమ్మకం నీకు రావాలి. ఇంకా చూద్దాం దావీదు ఏమన్నాడు. 23వ కీర్తన 4వ వాక్యంతో దావీదు ఒక మాట చెప్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు గాఢాంధకార లోయలో సంచరిస్తున్నాడంట. తర్వాత ఏమైనా జరిగింది అక్కడ? అమ్మ అది కాదమ్మా, ఏమైనా జరిగిందా? గాఢాంధకారపు లోయలో ఒకటి జరిగింది. ఏం జరిగింది అక్కడ? అమ్మ మళ్ళా చదువుదామా. సంచరించినని ఒకటి జరిగింది అక్కడ. ఏం జరిగింది? ఏ అపాయమునకు గాఢాంధకారపు లోయలో ఏం జరుగుతుంది? కూడా అపాయము జరుగుతుంది. అపాయం వచ్చిన అపాయములో ఈయన ఎలా ఉన్నాడంట? భయపడ్డంట. ఎలాగ సాధ్యం ఇది? రాత్రి కరెంటు పోయింది, గాఢాంధకారపు చీకటి. ఆ చీకటిలో మనం సర్వసాధారణం మనం భయం ఆటోమేటిక్, పిల్లలకైనా పెద్దలకైనా భయం ఉంటుంది. కరెంటు పోగానే భయపడతాం, కానీ అదే భయంతో వణికిపోతూ ఉండంగా, కాసేపు తర్వాత తేరుకుంటాంగా. మరి ఇంకా ఎందుకు మనము ఏదో గాఢాంధకారపు లోయలో మనం సంచరిస్తున్నా, దావీదు అన్నాడు, అపాయానికి, ఏ అపాయముకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో అపాయం అంట. అబ్బా, ఇది ఎలా ఉంది అసలు? ఎలా ఎలా ఉంటుందంటే, కరెంటు పోయిందండి, అప్పుడే కరెంటు పోయింది, మొత్తం కటిక చీకటి, మన కాళ్ళక్కడ ఏదో పాకుతా పోతా ఉంది. ఎలా ఉంటుంది అప్పుడు? కటిక చీకటిగా ఉంది, కాళ్ళకాడ ఏదో కుట్టింది అప్పుడే. ఎట్లుంటుంది ఇంకా? అప్పుడే చచ్చిపోతారు కొంతమంది అయితే. నిజమే, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నా, ఏ అపాయముకు నేను భయపడను. ఇది నీ జీవితంలో ఉందా? భయపడే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. గాఢాంధకార లోయన్న భయమే, అపాయమైన భయం వస్తుంది, కానీ ఆ టైంలో కూడా నేను భయపడను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన గెలిచేవాడు. నువ్వెలా ఉన్నావు? నీ చిన్నదానికే నువ్వు కన్నీరు పెట్టుకుని ఏడ్చుకొని ఇంక అయిపోయిందండి మా జీవితము పాస్టర్ గారు, ఇంకా మాకు ఆశలు ఏం లేవు పాస్టర్ గారు అంటారు. మరి దావీదు ఏం చెప్పాలి మరి? ఇంకా ఆయనకు వచ్చిన ప్రతి సమస్య గురించి మనం చూసాం. దినమెల్లా అనేకులు నాతో పోరాడుతున్నారు. దినమెల్లా అంటే ప్రతిరోజు ఆయనకి భయపెట్టే పరిస్థితులు వస్తున్నాయి జీవితంలో, కానీ ఆయన భయపడట్లా. నీ జీవితంలో ఇది ఉందా? ప్రతిరోజు అపవాదిని భయపెడుతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడకుండా. ఈరోజు చాలామంది ఇదే చేస్తాం, భయపెడితే భయపడతాం, కానీ భయంతోనే ఉండకూడదండి. నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి. దావీదు అదే చేస్తాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 27వ కీర్తన 3వ వాక్యం చూద్దామా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఇప్పుడు దావీదుతో యుద్ధం చేయడానికి తన కళ్ళ ముందు దండు దిగినా కానీ హృదయంలో ఏం రాదంట? ఆయనకి భయము రాదంట. అందుకే దావీదు గారు అన్ని యుద్ధాలు గెలిచారు. అంత పోరాటములో ఒంటరిగా గెలవగలిగాడు. అంతెందుకు, గొలియాతు ముందు నిలబడగలిగాడు, గొలియాతును చంపగలిగాడు. కారణం ఏంటంటే, గొలియాతును చూసినప్పుడు అందరూ భయపడ్డాం. సౌలు కూడా భయపడ్డాడు, దావీదు కూడా భయం ఉండొచ్చు. కాబట్టి ఒక మాట చెప్తాడు, యుద్ధము నాది కాదు యెహోవాది. నేను చేస్తే భయపడాలా, దేవుడు చేస్తే నాకెందుకు భయం? నీ పని నువ్వు చేసుకుంటే నువ్వు భయపడాలా, కానీ దేవుడే చేస్తే నీకెందుకు భయం? ఈరోజు మనం అదే అనుకుంటాం, నా పని నేను చేసుకుంటున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానా, నా పని నేనే చేసుకుంటున్నాను, అందుకే నాకు భయం వేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటే నీకు భయమే, నీ పని దేవుడు చేసి పెడితే ఇంకా భయపడ్డామంటే నిజంగా అవివేకులం అవుతాం. దావీదు అంటున్నాడు, నాతో యుద్ధం చేయడానికి ఒక దండు దిగినా కానీ భయం రాదంట. కింద చూద్దామా. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. నా మీదకు యుద్ధము రేగినను కూడా అని అంటున్నాడు, దీనిలో నేను ధైర్యము, అంటే దేనిలో? యుద్ధములో ధైర్యాన్ని విడిచిపెట్టడు. మరి నీ జీవితంలో కూడా ఇదే కనుక జరుగుతుంటే నువ్వు కూడా దావీదులా ఉన్నావు. జరగకపోతే మాత్రం జరగటానికి సిద్ధపడదాం. ఈ సంవత్సరమైనా, కనీసం ఈ సంవత్సరమైనా ఇది ఒక్కసారి స్టార్ట్ అయితే చాలు, ఆటోమేటిక్గా నీ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఒక్కసారి ప్రారంభించు, ధైర్యంగా ఉండు. నీ ధైర్యం దేవుడే, మనుషులు కాదు, మనుషులు కానే కాదు. నీ ధైర్యము దేవుడే. కాబట్టి నీ ధైర్యంగా దేవుని భావించు. యుద్ధము రేగినా, 10,000 మంది కూలినా, అపాయము నీ వద్దకు రాదనే దావీదు చెప్పిన మాట ప్రకారంగా నేను భయపడను దావీదు గారు. దేవుడు మనతో చాలాసార్లు చెప్తాడు, నిన్ను నేను
మరి ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను పిలుచుకున్నాను, నువ్వు ఎలా ఉండకూడదు, భయపడకు. యెషయా 41వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి భయపడద్దని దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా భయపడుతూనే ఉన్నావు. కాబట్టి భయాన్ని విడవాలి, ధైర్యంగా దేవుడిని నమ్ముకోవాలి. ఆ టైంలో నువ్వు చూసేటువంటి ప్రతిది కూడా అద్భుతమై ఉంటుంది. ఇది రెండవ విషయం. మరి మూడో మాటకు వద్దామండి. మూడో వాక్యాన్ని కూడా మనము చూద్దాం. దావీదు గారు ఇంకా ఆయన ఏ విధంగా ఆయన ఉండగలుగుతున్నారు, ఎలా గెలవగలుగుతున్నారంటే, మరి మూడో మాట ఏంటో తెలుసా? ఆయన శ్రమతో సవాల్ చేస్తాడు. ఈ మాట కూడా మనకు కొత్తగా ఉంటుంది. శ్రమతో సవాలు చేస్తాడు. ఈ మాట చాలా చాలా ఒకరు వింతగా అనిపించచ్చేమో కానీ దావీదుకు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయం. ఏంటంటే శ్రమతో సవాలు చేయటం. చూద్దాం ఒకసారి 56వ కీర్తన మరి 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామా? దేవుని బట్టి దేవుని యందు నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. అలాగే 11వ వచనం కూడా చదువుదామండి. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఇప్పుడు ఈయన ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. ఆ ప్రశ్న మనకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆ ప్రశ్న మనకు అర్థం అవ్వాలంటే మొదటగా మనం చెప్పుకున్న వాక్యం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే దావీదు ఎక్కడ ఉన్నాడు? ఆకీషు రాజు ఎదుట ఉన్నాడు. ఇక్కడ ఏం పలుకుతున్నాడు? శరీరదారులు నన్ను ఏం చేస్తారు. ఇంకా 11 వచ్చిన ఒక మాట ఉంటుంది అని అంటాడు. 11 వచ్చిన కూడా అదే మాట చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? నరులు నన్నేం చేయగలరు. అసలు ఈ మాట దావీదు ఎలా పలకగలిగాడు? అసలు ఇదేంటో తెలుసా అండి? శ్రమతో సవాల్. నరులు నన్నేం చేస్తారు? నేను దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేం చేస్తారు? శరీరం నన్నేం చేస్తారు? ఒక సవాల్. ఎవరితో? శ్రమతో. ఈరోజు ఇటువంటి సవాల్ విసరగలిగే విశ్వాసం ఎవరిలో ఉంది? ఆర్థిక సమస్య మనకు ఉందండి, చాలా టైట్గా ఉంది. మనం ఏం చెప్పాలి అప్పుడు? విశ్వాసంగా ఉంటే ఈ శ్రమ నన్నేం చేస్తుంది? ఈ శ్రమ నన్నేం చేయగలుగుతుంది? ఏది చెయ్యాలన్నా నడిపించాలన్నా దేవుడే నన్ను గట్టెక్కిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు ఆ ఆర్థిక సమస్యతో నువ్వు సవాలుగా నువ్వు మాట్లాడగలగాలి. ఈరోజు అంత ధైర్యముగా, అంత విశ్వాసాన్ని ఈ రోజుల్లో ఎవరు చెప్పగలుగుతారు? ఒక అనారోగ్యం, ఈ అనారోగ్యంతో ఒక సవాల్ నన్నేం చేయగలుగుతుంది? ఒక అనారోగ్యమైనా, ఒక ఆర్థిక ఇబ్బంది అయినా, ఒక శోధనైనా, ఒక అపవాదైనా నువ్వు నన్నేం చేయగలుగుతావు? నా దేవుడు నాతో ఉన్నప్పుడు. ఇదే ధైర్యమైనటువంటి సవాల్ దావీదు చేసేవాడు. ఒక మాట చెప్తాను. ఆయన గొల్లియాతో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నువ్వు ఈడుతో కత్తితో నా మీదకి వస్తున్నావు, నేనైతే ఆ దేవుడిని యెహోవా పేరట నీ మీదకి వస్తున్నా. ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నేను నరికి ఈరోజు కాకులకు వాటికి వీటికి వేస్తానని చెప్పి చెప్తాడు. అలాగే తలనరికి వేస్తాడు. దావీదు గారి నోట వచ్చిన ప్రతి మాట ఒక సవాలుగా ఉంటుంది. అలా చెప్పగలగాలి. ఈ రోజుల్లో మనం చెప్పలేం, మనం అనలేం. ప్రార్థన చేసిన తర్వాత, మోకాలేసి ప్రార్థన లేచిన తర్వాత దేవుడు దీన్ని చేస్తాడు, చేసి తీరుతాడని 10 మంది ముందు చెప్పగలుగుతావా నువ్వు? ఆ ధైర్యం నీలో ఉందా? ఆ ధైర్యం కాదు, విశ్వాసం నీకుందా? ఈరోజు చాలామంది తక్కువలో ఉంటుంది. దావీదు సవాలుగా చెప్తున్నాడు. అనుకుంటే ఆకీషు రాదు ఆయన చంపుతాడు, ఖైదీగా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఆకీషు రాజు ఎప్పుడైతే అలాగా ప్రవర్తిస్తూ తన దగ్గరికి వస్తున్నప్పుడు తను భయపడుతూ, భయము లేకుండా దేవుని మీద ఆధారపడిన సందర్భంలో తన మనసులో వచ్చిన ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ ఆకీషు నన్నేం చేయగలడు. ఈరోజు దావీదు అదే అన్నాడు. ఆకీషు నరులే నన్నేం చేస్తారు,
వారి సేవకులు నన్నేం చేయగలుగుతారు? నేను జీవము గల దేవుని బిడ్డనేనో. నన్నేం చేస్తుంది ఈ సమస్య? ఈ సవాల్ నీలో ఉందా? ఈ ధైర్యం నీకుందా? ఇంత ధైర్యం ఉంటే మన జీవితంలో ఎప్పుడు మనం ఏడ్చుకుంటా, చింత పెట్టుకుంటా, మొల కూసం. ఈ ధైర్యం నీకుంటే ఈరోజు దావీదు ఎందుకయ్యా గెలిచేవాడయ్యా అని అంటే ఆయనలో ఉంది ఆ ధైర్యం. ఒకసారి ఒక వాక్యం చూద్దామా? ఒకసారి ఒక వాక్యం చూద్దాం. 19వ హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 6వ వాక్య భాగంలో ఒక చక్కటి మాట మనం చూద్దాం. హెబ్రీ 13:6. అమ్మా చదువుదాం. అమ్మ అలాగే 6 పై నుంచి చూద్దాం. నిన్ను ఏమాత్రం విడువను, చదువుతారా? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరుమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై, ఇది సంఘముతో పలికిన మాట. పై మాట మనం గమనించారా? నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయనని ఎవరు చెప్పారంట? ప్రభువే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలుగుతాడని చెప్పగలిగే మంచి ధైర్యంతో మనం ఉండాలి. ఇదే దేవుని వాక్యం. ఇది నేను ఉందా? నీ జీవితంలో నువ్వు అనగలుగుతావా? పై వాక్యం మనం విన్నాంగా, దేవుడే చెబుతున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మరి దేవుడు ఇంతగా మనతో మాట్లాడుతున్నప్పుడు కాబట్టి నువ్వు ఎలా పలకాలంటే, ఇదిగో ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు? నిన్నెవ్వరేం చేయలేరు. నిన్నెవ్వరేం చేయలేరు. ఎందుకు చేయలేరంటే, మన బైబిల్లో ఎన్నో సంగతులు మనం వింటాం. ఎవ్వరేం చేయలేరు, ఇంక్లూడ్ రాజు కూడా. ఎందుకంటే రాజు ఆజ్ఞ వచ్చి జారైన తర్వాత అది మళ్ళా రావటం, వెనక్కి రావటం అసాధ్యం. కానీ ఎస్తేరు టైంలో అదే జరిగింది. దేవుడు వాళ్ళకి సహాయకుడుగా ఉంటే వ్యతిరేకంగా వచ్చిన వాడు హామానైనా, రాజైనా, లేక సింహమైనా, ఎవరైనా కానీ నీ ఎదుట నిలవలేరు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే నీకు ఒక విషయం తెలియాలి. అది తెలిసినప్పుడు, అది నువ్వు నమ్మినప్పుడు. అదేందో 56వ కీర్తనలో దావీదుని అడుగుదాం, చెప్తాడు అన్నమాట. 56వ కీర్తన 9వ వచనములో 2వ లైన్ మనం చూద్దామండి. దేవుడు నా పక్షము ఉన్నాడని, ఇది తెలుసా నీకు? ఈరోజు నీ క్లారిటీ ఉంది ఆ విషయంలో. దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు తెలుసు అని ఆయన అన్నాడు. కాబట్టి తెలుసు కాబట్టి ఆకీషు రాజు ముందు ఉండి మనసులో అనుకుంటున్నాడు, ఈ ఆకీషు రాజు నన్నేమి చెయ్యగలడు? నరమాత్రుడు నన్నేం చేస్తాడు? నాకేం కాదు. దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలుసు. నీకు తెలుసా? నీకు తెలిస్తే ఇలా మాట్లాడుతావా? నీకు తెలిస్తే ఎంత బలహీనంగా ఉంటావా? నీకు తెలిసిన దినాన నువ్వు ఇలాగే మాట్లాడుతావు. దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీకు తెలియాలి. మొదటిగా నీకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ టైంలో నీ ముందు ఆర్థికంగా కాదు కావచ్చు కదా, ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా, ఇది నన్నేమీ చేయలేదు, నా ఇంటిని కూడా తాకలేదు, అంతే, నాకు రాదు, ఇది నా జోలికి రాలేదు, వచ్చిందంతే, వచ్చినా భయపెట్టలేదు, నన్ను ఏమి హాని చేయలేదు, అంతే. నేను నమ్ముతున్నా ఈ మాట. నాకు అంత ధైర్యం ఉంది ప్రభు మీద. నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, అది నమ్ముతున్నాను. దావీదు ఇది నమ్మాడు కాబట్టి అని అన్నాడు, నరమాత్రులు నన్నేం చేస్తారు? ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. అందుకే అంత డేరు గల్ల పర్సన్ కాబట్టి, అంతగా నమ్మాడు కాబట్టి ఒంటరిగా ఆకీష్ రాజు కాడికి వెళ్ళాడు. ఎక్స్పెక్ట్ చేసాడు ఏం జరగద్దని, మంచిగా రిసీవ్ చేసుకుంటారని. వాళ్ళు ఎవ్వరు మంచిగా రిసీవ్ చేసుకోలేదు కాదు కదా. ఆకీష్ రాజు వాళ్ళ సేవకులు దావీదు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న టైంలో ఒంటరిగా ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు, మిత్రదేశం కాదు, శత్రు దేశం, రాజు గౌని మధ్యలో ఉన్నాడు. ఈ టైంలో మనసులో అనుకుంటున్నాడు, నన్నేం చేస్తాడు, నన్ను ఎవరేం చేయలేరు, నా ఒంటి మీద చెయ్యి వేయలేరు. ఏదైనా దేవుని ఆజ్ఞ ఉండి తీరాలి. దేనికైనా, అపవాది కలిగించే అనారోగ్యంకైనా కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యకైనా కావచ్చు, అపవాది శోధన కావచ్చు, దేవుని ఆజ్ఞ ఉంటేనే తను తాకద్దది. తాకలేదు. తాకినా
దేవుడు సెలవిస్తే నన్నేం చేయలేదు అది. ఈ విశ్వాసం నీకు ఉండాల. దావీదుకి అది ఉంది కాబట్టే ఆయన ఆ పరిస్థితుల్లో కూడా అంత గొప్పగా మాడగలుగుతున్నాడు. అసలు దినమెల్లా బాధలు ఉండే దావీదు నన్నేం చేస్తారని ఎలా పలకగలుగుతున్నాడండి? రేపైనా బాగుంటుందంటావా? రేపు ఆయనకు బాగుండదు. రేపు శ్రమే ఆయనకి, రేపు కష్టమే. అంతెందుకు, ఇక్కడ జరిగిందా వెంటనే అదుల్లాం గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి ఒక కీర్తన రాస్తాడు. అది మన నెక్స్ట్ మళ్ళీ తర్వాత మనం ధ్యానిస్తాం అనుకుంటాను. అయితే చూడండి, రేపు ఒక సమస్య, దినమెల్లా బాధలు, కానీ లోపల ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నరుమాతులు నన్ను ఏం చేస్తారు? నరమాతులు నన్ను చంపుతారా? హాని చేస్తారా? ఏమి చేయలేరు వాళ్ళంతే. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎదుట ఉన్నది గొల్యాతు రాజు అయిన ఆకీష్ అయినా, లేదా నేనేవో రాజ్యానికి వెళ్ళిపోయినా నన్నెవరేం చేయలేరు, నాకేం కాదు. ఈ నమ్మకము, ఈ ధైర్యము దావీదులో ఉంది కాబట్టే ప్రతి టైంలో దావీదు ఓడిపోయేవాడు కాదండి, గెలిచేవాడు. మరి నీలో ఇదే ధైర్యం ఉంటే నువ్వు గెలవగలుగుతావుకా? నీకుందా ఈ ధైర్యము? నువ్వు చూపగలుగుతావా? నువ్వు చూపగలిగితే నువ్వు గెలవగలుగుతావు. నువ్వు చూపలేకపోతున్నావు కాబట్టే నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు చూడు, ఖచ్చితంగా గెలవగలుగుతావు. ఒక చిన్న మాట మనం చూసి ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. ఈ వాక్యంలో ఒక మాట చూద్దాం. 56వ కీర్తనలో నుంచి ఒక చక్కటి మాట, 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. చాలండి. ఇప్పుడు ఈ చిన్న మాట చూసి మనం వాక్యం త్వరగా ముగించుకుందాం. మీరందరూ కూడా 56వ కీర్తనలో మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాల్లో మనము మూడింటిని చూసాం. దావీదులా నువ్వు గెలవాలంటే, దావీదులా ఉండాలంటే 3 లక్షణాలు నీలో కూడా ఉండాలి. మొదటిది, దేవుని దావీదు కీర్తిస్తాడు. భయము సంభవించు దినమున భయపడ్డు శ్రమతో సవాల్ చేస్తాడు. మరి చివరిగా ఒక చిన్న మాట, విలువైన మాట, ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? దావీదు 8వ వాక్యము ఇలా అంటున్నాడు. ఆ మాట నేను మళ్ళా చదువుతున్నాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అంటే అర్థం ఏంటి? సంచారం అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. ఆయన ఒక ప్లేస్ అంటూ ఒకప్పుడు లేడు, సంచరించాడు, తిరిగాడు కదా. చాలా ఐగుప్తుకి వెళ్ళాడు, గెరార్కి వెళ్తాడు, తర్వాత దక్షిణ దేశానికి వెళ్తాడు, తర్వాత ఆ కాదేశ్కి వెళ్తాడు. చాలా ప్లేస్ తిరిగాడు కదా. ఇవన్నీ ఏం చెప్తామంటే సంచారం చేశాడు. దావీదు ఎందుకు సంచారం చేశాడు? చచ్చిపోతాడు ఇంట్లో ఉంటే, సౌలు చంపేస్తాడు. ప్రాణ భయముతో ఏం చేసేవాడు? సంచారము అని అన్నాడు. ఒక మాట, అయ్యా నా సంచార దినములు నీకు తెలుసు. అంటే నేను మొదటిగా ఎక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాను, ఏం జరిగింది, ఎవరు నన్ను పట్టుకోవడం ప్రయత్నిస్తే మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఇవన్నీ నీకు తెలుసు. తర్వాత చూద్దాం. రెండో మాట, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అని అంటున్నాడు. రెండవ విషయము, ప్రభువా నా కన్నీళ్ళు అయితే నీ దగ్గర ఉన్నాయి, నువ్వు దాచి ఉన్నావు నా కన్నీరు. నేను సంచరించే ప్లేస్ నీకు తెలుసు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తిరుగుతావు నీకు తెలుసు. రెండవది, నా ఏడుపు నీకు తెలుసు. మూడో మాట చూద్దాం. అవి అనగా పుట్టినోట్లో చూద్దామా, పుస్తకము అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే దావీదు ఒకటే ఒక విషయాన్ని నమ్మాడు కంప్లీట్గా. చూచుకొను దేవుడు. ఈ మాట మీరు విన్నారా? చూచుకొను దేవుడు. ఈయనేం చెప్తున్నాడంటే, అయ్యా మీ పుస్తకములో నా సంచార దినాలన్నీ ఉన్నాయి. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పరిగెత్తాను, ఏ చెట్టుకాడ దాంకున్నాను, ఏ గుహలో దాంకున్నాను, ఏ రాజ్యంలో దాంకున్నాను, ఎక్కడ తిండి లేకుండా తిరిగాను, ఇవన్నీ కూడా నీ పుస్తకంలో ఉన్నాయి. రెండో విషయం, అయ్యా నా కన్నీరు కూడా నీ పుస్తకములో లిఖించబడి దాచబడింది ప్రభువా అనే విశ్వాసముతో దావీదు ఈ మాట పలుకుతూ ఒక నిరీక్షణతో అంటున్నాడు. ఏంటనంటే, ప్రభువా నీ పుస్తకములో అవి నువ్వు దాచి ఉన్నావు కాబట్టి, కిందకు చూద్దామా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు అది. ఇది నమ్మగలగాలి నీ జీవితంలో. దేవుడు చూచుకుని దేవుడు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ దావీదు కూడా దేవునికి అదే మాట చెబుతున్నాడు. నువ్వన్నీ ఇప్పుడు దాకా చూసావు కదా ప్రభువా, నువ్వన్నీ చూసావు, నీ పుస్తకంలో అన్నీ ఉన్నాయి,
అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక రోజు దేవుడు దావీదుకి ఏం చేస్తాడు? చెప్పాలి. అపకారం చేస్తాడా? సహాయము చేస్తాడు. మరి నీకుందా ఆ నిరీక్షణ? నువ్వు చెప్పగలుగుతావా? ఇప్పుడు ఈరోజు ఈ 2024 సంవత్సరం ఈ మాసము ఈ 10వ తారీఖు మూడో మాసం ఇంతవరకు నువ్వు పడ్డ బాధంతా కూడా ఎక్కడుంది? దేవుని పుస్తకములో లిఖించబడింది. రెండవ విషయం, ఇంతవరకు నువ్వు ఎంతో కన్నీరు పెట్టావు. ఈ కన్నీరంతా వృధా అయిపోయిందా? దాచబడి ఉందా అంటే ఏం చెప్తావు? దాచబడి ఉంది. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు ఇక ఇవన్నీ? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. దేవుడు చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. దావీదులో ఉన్న విశ్వాసం ఇదే. అయ్యా, ఇవన్నీ నీ బుక్లో, నీ పుస్తకములో రచించబడ్డాయి ప్రభువా, ఇవన్నీ రచించబడ్డాయి. ఒక నిరీక్షణ తన హృదయంలో ఉంది. ఈరోజు నువ్వు ముందుకెళ్ళ అడుగు వెయ్యాలంటే నీలో నిరీక్షణ కంపల్సరీ ఉండి తీరాలి. ఈరోజు ఉందా? నువ్వు చాలామంది ఏమనుకుంటారంటే నిన్న మొన్న అంతకు మొన్న చేసిన ప్రార్థనలన్నీ ఎటో పోయి ఉంటాయి, అందుకే నాకు ఇంకా బాగా అవ్వలేదు. నిన్న మొన్న చేసిన ప్రార్థనలు, పోయిన సంవత్సరం చేసిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా పోయి ఉంటాయి, అందుకే ఇంకా పని జరగలేదు. లేదు, అవన్నీ దాచబడి ఉన్నాయి, అవన్నీ రాయబడి ఉన్నాయి. దావీదు చెప్తున్న సంచారం అంతా నీ బుక్లో ఉంది ప్రభా, నీ పుస్తకం రాసి ఉన్నావు. నా కన్నీరంతా నీ బుడ్డిలో ఉంది ప్రభా. అంటే ఎంత నిరీక్షణ! ఒకరోజు ఆయన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడనే కదా. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా చూచుకుని దేవుళ్ళ నమ్మకాన్ని కలిగి ఉన్నావా? నమ్మకాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన చూసుకుంటున్నటువంటి విశ్వాసం నీలో ఉండగలుగుతుంది. కాబట్టి ఈరోజు 56వ కీర్తన మనం అందరం విన్నాం. ఈ కీర్తనలో దావీదు గారి పరిస్థితి మనం చూసాం. ప్రతిరోజు దినమెల్లా సమస్యలే, దినమెల్లా బాధలే. కానీ ఈ దినమెల్లా సమస్యలు, దినమెల్లా బాధల్లో దావీదు మాత్రము ఉదయము లేవగానే ఉత్సాహధ్వనితో స్తుతించడం ఆపట్లేదు. రెండవది, భయపడుతున్నాడు. భయపడే సందర్భం వచ్చినా కానీ భయపడ్డు. మూడవ విషయం, శ్రమతోనే సవాల్ చేయగలుగుతున్నాడు. నాలుగవ విషయము, చూచుకుంటాడులే అనేటువంటి నిరీక్షణ ఆయనలో ఉంది, ఏది వ్యర్థము కాలేదని. కాబట్టి ప్రియ సంగమా, నీ ప్రార్థన వ్యర్థమయ్యిందని ఎవరు చెప్పినా నమ్మద్దు. నీ ప్రార్థన, నీ కన్నీరు వ్యర్థము కాలేదు. ఇవన్నీ దావీదు అన్నాడు, నీ పుస్తకములో లిఖించబడి ఉన్నాయి, దేవుని హృదయములో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటన్నిటికీ ఒకే ఒక దినాన ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ కొరకే దావీదు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ రిజల్ట్ చూడడానికి ఎంతో బాధ అనుభవించాడు, కానీ చూశాడు తన జీవితంలో. మరి నువ్వు చూడగలగాలంటే ఈ 4 లక్షణాలు నీ జీవితంలో ఉండి తీరాలి. ఒకవేళ ఇవి మనకు పెద్దగా కష్టం అనిపించచ్చేమో, చేయటానికి ఇబ్బంది అనిపించచ్చేమో, కానీ నిజమైన విశ్వాసకి ఏది కష్టం కాదు. నిజమైన ప్రార్థన పనులకి ఏది కష్టం కాదు. కాబట్టి నిజమైన ప్రార్థన, నిజమైన విశ్వాసం కలిగి ఈ యొక్క వాక్యాన్ని విన్న మనందరం కూడా దావీదు వలె మనము కూడా బలముగా విశ్వాసముతో ముందుకెళ్తూ సమస్తాన్ని ప్రభు కాడ పొందుకుందాం.